హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునగాకు లెమన్ రైస్ చేస్తున్నా. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు అన్నీ వేసి పోపులో వేయించుకోవాలి. మినపప్పు పల్లీలు ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. వేసి ఇలా కలిపేసుకోవాలి. ఇది కూడా కాస్త వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఇలా మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసి ఇవి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వాటితో పాటు మునగాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అంటారుగా, ఎల్లిపాయలు అంటారు, వెల్లుల్లి రెబ్బలు. అది కూడా దంచి వేసుకొని ఇందులో ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ ఇలా ముందే చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లెమన్ జ్యూస్ పోసేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ పోసిన తర్వాత దీన్ని ఇక మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా మొత్తం అన్నీ కలిసిపోవాలి. దీంట్లో ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, వేడివేడిగా లెమన్ మునగాకు రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. బాక్స్లో పెట్టుకోవడానికి కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది. రైస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, కర్రీ లేకుండా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.